హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. కూల్చివేసిన భవనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో వర్చువల్ గా రంగనాథ్ విచారణకు హాజరయ్యారు. హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. కూల్చివేసిన భవనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో వర్చువల్ గా రంగనాథ్ విచారణకు హాజరయ్యారు. హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ ఇప్పటికే హైకోర్టుకు హాజరైనట్టు తెలుస్తుంది వర్చువల్ గా. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ హైకోర్టుకు హాజరైనట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో హైడ్రా తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఉక్కుపాదం మోపుతూ కూల్చివేతలు కూడా కొనసాగిస్తుంది. అయితే హైడ్రాకు సంబంధించినటువంటి అంశం పైన అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాలను సైతం హైడ్రా కూల్చివేసిందంటూ కూడా ఇప్పటికే భవన యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో గత విచారణలో హైకోర్టు చాలా సీరియస్ అయింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాలను ఏ విధంగా మీరు కూల్చివేస్తారంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈరోజు హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా గత విచారణలో రంగనాథ్కు నోటీసులు జారీ చేయడంతో ఈరోజు వ్యక్తిగతమైనటువంటి విచారణకు రంగనాథ్ హాజరైనటువంటి పరిస్థితి ఉంది. హాజరైన తర్వాత తెలంగాణ హైకోర్టు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి, హైడ్రాను తీసుకొచ్చిన తర్వాత లాఫుల్గా కాకోకుండా పొలిటికల్ లీడర్లు అధికారులు చెప్పినట్లుగా కింది స్థాయి అధికారులు వ్యవహరిస్తున్నారు, దీనికి చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి అంశాన్ని సూటిగా చెప్పాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక అంశం ఏంటంటే అయితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అయితే అక్రమంగా కట్టడాలు కట్టారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా పలు చోట్ల ఈ కూల్చివేతలు చేస్తున్నారనేది మా నోటీసులో ఉందనేటువంటి అంశాన్ని హైకోర్టు క్వశ్చన్ చేసింది. మరోవైపు నోటీసులు ఇస్తున్నారు, ఎప్పుడు శనివారం రోజు నోటీసులు ఇచ్చి కనీసం వాళ్ళకి సమయం ఇవ్వకుండా ఆదివారం రోజు కూల్చివేతలు చేయడం ఏంటంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆదివారం సెలవు దినం ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా వెళ్ళి అక్కడ ఆదివారం కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా సూటిగా హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం రంగనాథ్ కూడా దానికి సమాధానం ఇస్తున్నాడు. మరోవైపు అమీన్పూర్లో జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించి ఎంఆర్ఓ కావచ్చు అధికారులు కూడా ప్రస్తుతం నేరుగా విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పడంతో వారందరూ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. రంగనాథ్ అయితే మాత్రం వర్చువల్గా విచారణకు హాజరయ్యి తన రిప్లై ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆదివారం రోజు కూల్చివేతలు అనేది చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం. ఆదివారం రోజులు కూల్చివేయడానికి కారణాలు ఏంటి, మీ పైన ఏదైనా పొలిటికల్ ఒత్తిడి ఏమైనా ఉందా, లేకుంటే పై అధికారులు ఏమైనా ఒత్తిడికి గురి చేస్తున్నారా, నిజంగా అలాంటి అంశాలుంటే కోర్టు దృష్టికి తీసుకురావాలంటూ కూడా నేరుగా కోర్టు కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. కేవలం పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, పత్రికలు చెప్పినట్లు మీరు వింటారా, పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను ఆధారంగా చేసుకొని కూల్చివేస్తారా, లేకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తారా అంటూ కూడా అమీన్పురా ఎంఆర్ఓను కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటో నేరుగా చెప్పాలంటూ కూడా క్వశ్చన్ చేసింది. మరోవైపు మీరు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారని, ఇది సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా హైకోర్టు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. నేరుగా న్యాయవాదులతో కాకుండా హైకోర్టు నేరుగా ఎవరైతే కూల్చివేతల్లో ఉన్నారో అధికారులనే నేరుగా విచారణ ఇస్తుంది. నేరుగా వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ కూడా వింటూ ఉంది. రంగనాథ్ కూడా వర్చువల్గా తను విచారణకు హాజరయ్యాడు. రంగనాథ్ వర్షన్ కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఆదివారం రోజు జరిగినటువంటి కూల్చివేతలు కావచ్చు, నోటీసులు ఇవ్వకుండా భవనాలను కూల్చివేతలు కావచ్చు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాలను సైతం కూల్చివేతలు, ఈ మూడు అంశాలపైనే హైకోర్టు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. చట్టం అంటే మీకు లెక్క లేదా అంటూ కూడా అధికారులకు ఒక దశలో వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇరు వాదనలు కొనసాగుతున్నాయి. ఇరు వాదనల తర్వాత హైకోర్టు హైడ్రాకు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, ముఖ్యంగా హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో అధికారులు హైకోర్టుకు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు నిబంధనలు ఉల్లంఘించి ఎవరైతే అధికారులు ఈ కూల్చివేతలు చేశారో వారిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. రైట్ ప్రవీణ్.